వైసీపీ మాజీ నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లైన్ క్లియర్ అయిందా? ఆయన రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఎప్పటి నుంచో కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనం అవన్నీ కూడా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఆయనకి కూటమి తరపు నుంచి లైన్ క్లియర్ అయిందా అనేది ఒక ప్రధాన చర్చనీయాంశంగా మీడియా అంతా కూడా ఒక వార్త చక్కర్లు కూడా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అవంతి శ్రీనివాసరావు 2009లోనే ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014 టైంలో గంటా శ్రీనివాసరావు ఆయన ఇద్దరు కూడా మంచి సత్సంబంధాలు ఉండడంతో 2014లో ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కూడా వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యి 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా లగ్గి అక్కడి నుంచి మొదటి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన చోటు దక్కించుకోవడం అయితే జరిగింది. అయితే ఆ పదవి అనేది 2.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండో కేబినెట్ లో ఈయనకి అవకాశం దక్కలేదు. అదే పోస్ట్ ని మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే చాలా విధాలుగా పార్టీ మీద గానీ నాయకుల మీద గానీ అసంతృప్తిగా ఉన్నారని చెప్పి అప్పటి నుండే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత పాలిటిక్స్ లో కూడా ఆయన అధికారంలో ఉండి కూడా చాలా నిమ్మతంగా ఉండు ఎక్కడా కూడా ఆయన మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉండడం అయితే జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు మీద పోటీ చేసి మళ్ళీ ఓడిపోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్తే బాగుంటుంది, లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి గత ఏడాది 2024 డిసెంబర్లో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 నెలల సమయం అయినా కానీ ఆయన కూటమిలో జనసేనలో జాయిన్ అవుతారు, టీడీపీలో జాయిన్ అవుతారు, లేదనంటే బీజేపీలో జాయిన్ అవుతారు, లేదనంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఇంకా పూర్తిగా కూడా రాజకీయాలకు స్వస్తి పలికి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అనే ఆరోపణలు అయితే చాలా పెద్దగా వినిపించాయి. అయితే ఇవేవి కూడా క్లారిటీ లేదు. కానీ ఎక్కువ శాతం జనసేన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందనేటట్టు మంతనాలు జరుగుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే తాజాగా చూసుకుంటే మొన్న రీసెంట్ గా విశాఖ కార్పొరేషన్ కు సంబంధించిన మేయర్ పదవి ఏదైతే ఉందో దానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ వేసిన కార్పొరేటర్ ఓటు ఏదైతే ఉందో ఆవిడ వేసిన ఒక్క ఓటు వల్ల విశాఖ మేయర్ కుర్చీ అనేది వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు టీడీపీ దక్కించుకోవడం అయితే జరిగింది. ఇదో రకంగా చెప్పాలంటే టీడీపీకి ఆ టైంలో అవంతి శ్రీనివాసరావు గారి కూతురు ఒక ఆయుపట్టుగా నిలిచింది. ఆవిడేసిన ఒక్క ఓటు వల్లే ఈ రోజు విశాఖ మేయర్ కుర్చీ అనేది టీడీపీ చేతిలోకి వెళ్ళిందని మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే విశాఖ మేయర్ కుర్చీ మీద అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పటి వరకు కూడా అవంతి శ్రీనివాసరావు టీడీపీలోకి వస్తానంటే గంటా శ్రీనివాసరావు లేదంటే చుట్టుపక్కల ఉన్న నాయకులు కొంతమంది నాయకులందరూ కూడా టీడీపీలోకి రావద్దు, నీకు పర్మిషన్ లేదు అనే విధంగా కొంత అడ్డం పెట్టడం అయితే జరిగింది. ఎప్పుడైతే అవంతి శ్రీనివాసరావు గారి కూతురు విశాఖ మేయర్ కుర్చీకి ఆవిడ సపోర్ట్ చేస్తూ ఆవిడకున్న ఓటు ఏదైతే ఉందో అది టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల వెంటనే కూడా మేయర్ కుర్చీ దక్కడంతో టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఈయనకి లైన్ క్లియర్ అయిందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆయనకి టీడీపీలోకి రావడానికి పైన టీడీపీ అధినాయకత్వం గానీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తరపు నుంచి కూడా ఒక క్లియరెన్స్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే టీడీపీలోకి అధికారికంగా జాయిన్ అవబోతున్నారు అనే వార్త అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు అయితే టీడీపీలోకి జాయిన్ అవబోతున్నారు. కొద్ది రోజుల్లోనే అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవబోతున్నారు అనేది మనకైతే చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా విశాఖలో ఉన్న కీలకమైన సీట్లు గాజువాక కానీ భీమిలి కానీ మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ టీడీపీ పార్టీ అనేది కంచుకోట్లాగా ఉన్నాయి. అందరూ గెలవడం జరిగింది. పార్టీ ఆ నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, జిల్లాకు అధ్యక్షులు ఉన్నారు. మరి ఈయనకి ఏ పదవి ఇస్తారు, లేదనంటే 2029 వరకు కూడా ఈయన ఉంచుతారా అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి అయితే రాజకీయంగా మళ్ళీ తిరిగి టీడీపీలోకి రావడానికి ఆయనకైతే పాత పార్టీకి పాత గూటికి రావడానికి ఆయనకు ఒక అవకాశం దక్కిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది కేవలం తన కూతురు కార్పొరేటర్ గా 6వ వార్డు కార్పొరేటర్ గా ఉన్న ఆవిడ కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూటమికి మద్దతు తెలపడం వల్ల ఈయనకి లైన్ క్లియర్ అయిందన్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది.